సో భీమవరంలాగే అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంటే ఎక్కడ అదే చెప్తున్నాను. అంటే ప్రభుత్వం ఆయన్ని తిరగనివ్వకపోతే ప్రజలు తిప్పుకుంటారు. ఆయన్ని ప్రజలే ఆయనకి రక్షణగా ఉండి ఆయన్ని రోడ్డు మీద తిప్పే పరిస్థితి ప్రజలే చూసుకుంటారు. ఓకే రైట్. మనతో పాటుగా మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, ఏంటండి ప్రతిపక్షాలు రోడ్ల మీద తిరగనివ్వటం లేదట, గాల్లో తిరగనివ్వటం లేదట, మరి ఎక్కడ తిరగాలి, వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేసుకోవాలి, భీమవరంలో ఎవరికీ లేని ఆంక్షలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పెడుతున్నారన్నది వాళ్ళ ప్రధాన ప్రశ్న. సమాధానం ఉందా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు తెల్లవారితే పొద్దు గూకేదాకా రోజు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోతే, హెలికాప్టర్లో పోయినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్టు కొట్టేసినా, లేక దారిలో ఏదైనా అడ్డం ఉంటే ఏదైనా గుడ్డలు కట్టినా, దానికి సంబంధించి ఇలా ఇష్టం వచ్చినట్టు ఛానల్లో కూర్చొని మాట్లాడిన రోజులు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మళ్ళీ దాని ఏదో పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు పాడుకుంటూ కూర్చుంటే ఎట్లవుతుంది? ఆడ హెలికాప్టర్ దించడానికి ఏదైనా కారణాలు ఉంటే దించొద్దని చెప్పింటారు. దించితే ఏదైనా ప్రమాదం జరిగితే మా మీద నిందలేస్తారనే ఉద్దేశంలో భాగంగా చెప్పిండొచ్చు. అదే పెద్ద సమస్య. అదేమన్నా పాకిస్తాన్ ఇండియాకు జరుగుతున్న యుద్ధంలో పోయి ఏమైనా కాపాడడానికి పోయేదా? పోయి బండి ఎక్కి పొమ్మనండి. ఎవడు తన్నాడు? బండి ఎక్కి పోతాడేం, జనంలో ఎందుకు పోకూడదు? రెండోది, రోడ్లు నడమలోతు అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. నడమలోతు రోడ్డు ఉందంటే, మోకట్లోతు రోడ్లు గుంతలు పన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వతంత్రం రాకముందంటే ముఖ్యమంత్రి, కేవలం 5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలకే రోడ్లు, హైవే రోడ్లు కూడా పాడయ్యేట్టుగా అంత నాశరకమైన రోడ్లు వేసినారా? వీళ్ళ అలయన్స్ పార్టీలు కలిసి ఏం చేసినారు అప్పుడు? అంటే వీళ్ళందరూ మొత్తం దోపిడీ చేసుకుని తిన్నట్టేనా? తిన్న దాంట్లో వాటా తీసుకున్నట్టేనా? తీసుకున్నారు కాబట్టి రోడ్లు పాడైపోయినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరగలేరా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేది ఎట్లవుతుంది? ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సికల్లా పోతారంట, పోయి వస్తారంట, వచ్చి తిరుక్కొని వస్తారంట. ఏంటి చెప్పరంట? ఏంటికి చెప్పలేదా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడినారు, పోలవరం గురించి మాట్లాడినారు, రాష్ట్రానికి ఎన్నోసార్లు పోయి వచ్చినారు. చెప్పండి సార్, మేము మాట్లాడలేదు కదా. సభ్యత అది కూడా మనకు అవసరం కదా మాట్లాడేది. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు పోయి లోటు బడ్జెట్ 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే కేవలం 4,000 కోట్లు తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలు రాజకీయ నాయకుడు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 4,000 కోట్లు తెచ్చే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే 14,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ను తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడ ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నట్టు అనేది అర్థం చేసుకోకుండా పోతే ఎట్లవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం దరిద్రంగా ఉందట. ఈ దరిద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనపై అమిత్ షా గారికి చెప్పని పోయినారట. అమిత్ షా గారు చెవులో పూలు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటారు, లేదా ఆడ భజన చేసుకుంటూ కూర్చున్నాడు. అమిత్ షాకి రాష్ట్రం గురించి తెలియదు, రాష్ట్ర పరిస్థితుల గురించి తెలియదు, రాష్ట్రంలో ఏం జరిగేది అమిత్ షాకి తెలియదు. అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ కి రారు, అమిత్ షా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారు ఇక్కడ రారు. ఎన్డీఏ చైర్పర్సన్ అమిత్ షా గారు అయితే ఓకే ఒప్పుకుందాం. మరి ఎన్డీఏ అయినప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఏం చేసినట్టు? ఆయన గాడుదలుగా కూర్చుంటాడు అక్కడ. ఆయనకు సంబంధాలను, ఆయన పార్టీ వ్యవహారాలు, ఆయన పార్టీలో తీసుకుంటే అలయన్స్ లు, ఆయన ఎవరికి పొత్తులు ఉండాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలని ఆయనకు ఉండదా? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వాటిపైన వ్యవహారం ఉండదా? మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు కలవకుండా వచ్చినారు? ఏది బుద్ధి పెడితే వాళ్ళు మాట్లాడిందే నిజమంట, వాళ్ళు మాట్లాడిందే వేదమంట, వాళ్ళు మాట్లాడేదే కరెక్ట్ అంట. వైసీపీలో మాత్రం భజన చేయరంట, వైసీపీలో అబద్ధం చెప్తారంట. ప్రసాద్ గారు అయితే తెల్లవారు అబద్ధాలని చెప్పుకుంటారంట. ప్రసాద్ గారు రోజుకు 4-5 ఛానల్లో పాల్గొంటారు, విశ్లేషణ చెప్తున్నాడు. ఆయన విశ్లేషణ చెప్తే ఆయన మీద దాడి చేయనిపోతారు. వీళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అంటారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఇంతవరకు? ఎందుకు ప్రసాద్ గారి మీద దాడి చేస్తున్నారు? ఆయన ఒక్క ఛానల్ కాదు, చాలా ఛానల్ ఆయన తిరుగుతుంటారట. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటండి సార్? ఫస్ట్ మా ఇష్టం మేము కలుస్తాం అంటున్నారు.